ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే రాజకీయాల్లో రెండు అంశాల్ని ప్రజల ముందు అధికారులు గాని, రాజకీయ నాయకులు ముఖ్యంగా చాలా సీరియస్ గా తీసుకునేవాళ్ళు. ప్రజల దృష్టిలో మనం బ్యాడ్ అవుతున్నాం అన్నది. ఒకటి కరప్షన్. కరప్షన్ పరంగా ఒక 10,00,000 ఒక రూ. 1,00,000 అలిగేషన్స్ వస్తేనే తీసుకుంటే కాదు లంచం. నువ్వు రూ. 1,00,000 లంచం తీసుకున్నావు అని కొంతమంది అలిగేషన్స్ వేస్తే ఒక అధికారి మీద, ఒక నాయకుడి మీద వెంటనే రాజీనామా చేసేవాళ్ళు. ఎందువల్లంటే పార్టీ సస్పెండ్ చేసేది. సస్పెండ్ చేసి అతను నిజంగా తీసుకోలేదు అని ప్రూవ్ అయ్యాకే పార్టీలోకి తీసుకునేవాళ్ళు. ఎనీ పార్టీ అయినా సరే అట్లా ఉండేది సిచ్యువేషన్. అక్కడి నుంచి ఈ రోజు కోటాను కోట్ల అవినీతిని చేసే వాళ్ళే పార్టీలకు హెడ్లుగా మారుతున్నారు. ఎనీ పార్టీ, ఇది ఒక పర్టికులర్ పార్టీని అంటాం కాదు. అట్లాంటి సిచ్యువేషన్స్, అట్లాంటి దారుణాలు ఈరోజు వచ్చినాయి. ఎలక్ట్రల్ బాండ్స్ అనే దాన్ని పెట్టి నేరుగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలే ఎంత దారుణంగా కరప్షన్ ని లీగలైజ్ చేశారంటే, ఎలక్ట్రల్ బాండ్స్ యొక్క కథా కమ్మేషన్ మీరు చదివితే లంచాన్ని జనరలైజ్ చేసేయడం, నార్మల్ లీగలైజ్ చేసేయడం. ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్ నథింగ్ బట్ లంచాన్ని లీగలైజ్ చేసేసారు అంతే. సో అట్లాంటి పరిస్థితుల్లో, అట్లాంటి దారుణమైన సిచ్యువేషన్ లో బతుకుతున్నాం. రెండోది, ఒక అఫైర్ లాంటిది కానీ, ఇంకొకటి కానీ అలిగేషన్ వస్తే వెంటనే దాని మీద రాజీనామా చేసి అది ప్రూవ్ అయ్యే వరకు, ఇంకా లంచం విషయం అయినా వీళ్ళు ఆలోచిస్తుంటే పార్టీని సస్పెండ్ చేసేవేమో కానీ, అధికారుల మీద లంచం ఆరోపణలు వస్తే పై అధికారులు సస్పెండ్ చేసేవారేమో వీళ్ళు ఆలోచిస్తుంటే గానీ, అసలు క్యారెక్టర్ మీద ఏదన్నా వస్తే వెంటనే సస్పెండ్ కూడా కాదు, రాజీనామా చేసేవాళ్ళు వీళ్ళే. చేసేసి ప్రూవ్ అయిన తర్వాత అది రాంగ్ లేదు, మేము కరెక్ట్ అని ప్రూవ్ అయ్యాక మళ్ళీ ఆ పదవిని తీసుకునేవారు. పదవనండి, ఆ అధికారం, ఆ పోస్ట్ అనండి. అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ రోజు ఎవడు పడితే వాడు ఏది పడితే అది, ఆడదాని గురించి, మగాడి గురించి, పక్కన వాళ్ళ పెళ్ళాల గురించి, మొగుళ్ళ గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఏది పడితే అది వాగే పరిస్థితికి ఈ రోజు శాంతి అనేటువంటి ఒక ఎండోమెంట్ అధికారి యొక్క భర్త ప్రెస్ మీట్ పెట్టి మరి, నా భార్య నేను యుఎస్ లో ఉండగా ప్రెగ్నెంట్ అయింది, దీనికి బలానా వ్యక్తి కారణం అని నేను అనుకుంటున్నాను అని విజయసాయిరెడ్డి వైపు వేలెత్తి ఇండైరెక్ట్ గా చూపిస్తున్నాడు అంటే ఎంత నీచానికి దిగిపోయారు జనాలు. ఆవిడ తప్పు చేసిందా చేయలేదా అనేది అసలు మాట్లాడలే ఇక్కడ. ఎంత నీచంగా తయారు చేసేసారు సిచ్యువేషన్ ని. దాంతో పాటు ఆమె తీసుకున్నటువంటి లంచాలు గాని, ఆమె చేసినటువంటి కరప్షన్ విషయాన్ని గాని జనరలైజ్ చేసేసాడు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అనుకోండి, ఆయన నేరుగా వెళ్ళి ఈవీఎంను బదులు కొడితేనే ఇప్పటి వరకు పార్టీ సస్పెండ్ చేయకపోగా వైసీపీ పార్టీ ఆయన్ని దాన్ని వెనకేసుకొస్తూ, జగన్మోహన్ రెడ్డి నేరుగా వెళ్ళి ఆ జైలుకి వెళ్ళి మరి సపోర్ట్ చేసి అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అందుకే బద్దలు కొట్టాడని, అంటే కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అంశాన్ని బద్దలు కొడితేనే నువ్వు ఒక పోలీసులు కంప్లైంట్ ఇవ్వకుండా, మీడియా అక్కడే ఉంటే ముందు ధర్నా చేయకుండా వెళ్ళి ఈవీఎంలు బద్దలు కొట్టడాన్ని వీళ్ళు జనరలైజ్ చేసేస్తున్నారు. ఇంకొక అంశంలో టీడీపీ అయి ఉండొచ్చు, ఇక్కడ పార్టీలు నాయకుల గురించి కాదు ప్రస్తావన. థింగ్స్ ని ఎంత లీగలైజ్ చేసేస్తుంది, ఈవీఎంలు బద్దలు కొట్టడాన్ని, కరప్షన్లు చేయడాన్ని, అఫైర్ల గురించి పబ్లిక్ గా మాట్లాడుకోవడాన్ని కూడా జనరలైజ్ చేసేసేటువంటి సిచ్యువేషన్ లో బతుకుతున్నాం మనం ఈరోజు. సో ఈ మదన్ అనేటువంటి వ్యక్తి శాంతి యొక్క భర్త. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి తన భార్య ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడేంత నీచమైన సిచ్యువేషన్కి వచ్చేసాం మనం ఈరోజు. ఆ, త- ఆమె ఆమె కూడా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సుభాష్ అనేటువంటి వ్యక్తితో నాకు అంటగడుతున్నారు, విజయసాయి రెడ్డి చాలా పెద్ద ఆయనతో అంటగడుతున్నారని ఆవిడ దర్శనం ఆవిడ చెప్తుంది. నేను ఒక ఆదివాసీ మహిళని, ఆవిడ కార్డు ఆవిడ ప్లే చేస్తుంది. నేనేమంటున్నానంటే, ఇద్దరు అడల్ట్స్ ఉన్నప్పుడు, కన్సెంట్ తో జరిగినప్పుడు, వాళ్ళు ఎవ్వరు ఏంటనేది మనకి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశం. ఇది సుప్రీం కోర్టే చెప్తోంది, పెళ్ళైనటువంటి వ్యక్తుల గురించే చెప్తోంది. పెళ్లి కానోళ్ళ గురించి, పెళ్లి కానోళ్ళకి మన సంబంధం లేదు. మనం ఇక్కడ మోరల్ పోలీసింగ్ చేసే వాళ్ళం కాదు, మనకి ఎటువంటి రైట్స్ లేవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీడియా అయినా సరే ఒక ఆడపిల్ల కనపడగానే అందులో హింసను దొరకగానే వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది వెరీ వెరీ వర్స్ట్ థింగ్. లాయర్ సుభాష, అసలు కొంత మీడియా సంస్థలకు బూతులు వస్తున్నాయి. నాకు ఏమో ఉందా దరిద్రపు నా కొడుకులకి అసలు. ఆ చిన్నపిల్ల బాబ్దు పాప్దో ఫోటోలు పెడుతున్నారు. ఎంత డ్రామా తెలుసా వాళ్ళకి. 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత, 15 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత, నువ్వు ఎవరికి పుట్టావో తెలియక నీ గురించి ఇట్లా వచ్చి నీ మీడియాలో అని ఆ పిల్ల ఫోటోలను వాళ్ళ వాళ్ళ ఫోటోలు వాళ్ళకే చూపించి అడుగుతారు తోటి పిల్లలు. మీరు తయారు చేసే అత్యంత దరిద్రకుట్టు జనరేషన్ లో రేపు పొద్దున అడగని గ్యారంటీ అని ఖచ్చితంగా అడుగుతాయి. అడగని గ్యారంటీ అంటారు కదా, అడిగి తీరతాయి. అయినా కానీ మీడియా సంస్థలకి బేసిక్ సెన్స్ లేదు. ఆ పాపతో బాబుతో ఫోటో కనీసం, నాకు పాప బాబు కూడా తెలియదు అసలు, కవర్ కూడా చేయకుండా ఫోటోలు పెట్టేస్తున్నారు నెట్ లో. కనీస సంస్కారం, మనిషిగా పుట్టినందుకు ఇది కూడా లేదా? పశువులు మనం జర్నలిస్టులుగా బతుకుతున్నామే, ఇంత చదువుకొని జర్నలిస్టుల వాల్యూస్ ని మినిమం కూడా కాపాడలేకపోతే ఎందుకు మన బతుకులు ఇంత దారుణం కవర్ చేస్తున్నారు? అయితే ఈ అంశంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకొక ముఖ్యమైనది,
ఆవిడ ఎఫ్ఐఆర్ లో కానీ ఆవిడ సంబంధించిన జీవితం కానీ విజయసాయి రెడ్డి ఇంకో మనకు అనవసరం. మీ సావు మీరు సావండి, మీ జీవితం మీరు మీ భర్త కింద పడి తల కిందలుగా జుట్టు పట్టు కొట్టుకు చచ్చిపోండి, మాకు అనవసరమైనటువంటి విషయం అది. కానీ మాకు ఇంపార్టెంట్ ఏంటి, మా డబ్బు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఈవిడ విజయసాయి రెడ్డికి భూములు దోచిపెట్టారనే బిగ్గెస్ట్ ఎలిగేషన్ వచ్చింది. దాని మీద ఆవిడ సమాధానం చెప్పాలి, ఆవిడ ఎక్కడ చెప్పట్ల. ఆవిడకి విజయసాయి రెడ్డి 2 కోట్లు ఇచ్చారు, 1.5 కోటి ఇచ్చారు, నేనే వెళ్ళి 60 లక్షలు తీసుకొచ్చాను అనేసి నేరుగా ఆమె భర్తే చెప్తున్నాడు. ఆవిడ బంగ్లా కొనిచ్చాడు విజయసాయి రెడ్డి. ఎందుకు కొనిస్తారు? ఉత్తినే ఎఫ్ఐఆర్ గిఫైర్ పక్కన పెట్టిన ఉత్తినే ఎందుకు కొనిస్తారు? ఏదో ఒక ఫేవర్ చేస్తేనే కదా కొనిస్తారు. ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన కోటాను కోట్లు రాసి పెడతాను మన గ్యారంటీ లేదు. కానీ ఏదో ఒక రకంగా భూముల పరంగా హెల్ప్ చేస్తేనే, ఏదో ఒక కరప్షన్ చేస్తేనే, ఏదో ఒక అవినీతి చేస్తేనే లంచాలు తీసుకుంటారు ఈ అధికారులు. సో ఆవిడ ఏదో చేశారు, అందువల్లే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏసీబీ దీన్ని ఎందుకు సుమోటోగా తీసుకోవట్లేదు? ఈ అంశాన్ని ఇంకా ఎందుకు ఇది జరిగి 4-5 రోజుల నుంచి నానుతోంది. మనం అంటే ఈ రోజు లేట్ గా చేస్తున్నాం వీడియో. కనీసం దీని నుంచి ఇప్పటివరకు ఏసీబీ సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? దీని విషయం ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వం ఎందుకు దీని మీద ఇంకా సైలెంట్ గా ఉంది? జ్యుడిషియరీ కమిషన్ ఎందుకు వేయలే? కోటాను కోట్ల ప్రభుత్వ భూమి, అంటే మన భూమి, మీరందరూ మనమందరం కోసం ఉన్నటువంటి ఒక వెల్త్, రేపొద్దున రాష్ట్రానికి రాకూడనిది ఏదన్నా జరిగితేనో, ఇంకోటి జరిగితేనో, మనల్ని అందరినీ కాపాడడం కోసం ఉన్నటువంటి భూముల్ని విజయసాయి రెడ్డికో ఆయన బినామీలకు ఈమె రాసిచ్చేశారనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ఎందుకు ఏసీబీ తీసుకోవట్లేదు? అసలు అన్నేసి కోట్లు ఒక అధికారికి ఇవ్వటం, బంగ్లాలు ఇవ్వడం అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని అది అట్రాక్ట్ చేస్తుంది. ఈడీ రంగంలోకి దిగాలి. ఇది ఇలాంటి విషయాల్లో నిద్రపోతుంది ఈ దేశంలో ఉన్నటువంటి ఈడీ. ఇప్పుడు ప్రతి ఒక్కటి కంప్లైంట్ ఇస్తేనే చేయరబ్బా, చాలా మంది తెలీదు. ఈడీ అయినా ఏసీబీకి అయినా వాళ్ళు ఒక స్వయం అధికారం ఉంటుంది వాళ్ళకి. అఫ్ కోర్స్ జేబు సంస్థలే. ఈడీ అనేది జేబు సంస్థే. కేంద్రంలో ఎవరున్నా అధికారంలో రాహుల్ గాంధీ ఉన్నా, మోడీ ఉన్నా కాదంట్లా. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఉన్న, చంద్రబాబు ఉన్న, ఏసీబీ అనేది జేబు సంస్థే కాదంట్లా. అధికారులు కొంతమంది అయినా కొంచెమైనా చలనం లేదా? మీరు కూడా ఇంతకంటే దారుణంగా అమ్ముడిపోయి ఉన్నారా గత ప్రభుత్వంలోను, 2014 చంద్రబాబు ప్రభుత్వంలోను? అందుకేనా మీరు బయటకు వచ్చి మాట్లాడలేదు, లేకపోతే సుమోటోగా తీసుకోవట్లేదు? ఇది ఖచ్చితంగా ఏసీబీ వాళ్ళు సుమోటోగా తీసుకోవాల్సిన అంశం. ఈడీ అట్రాక్ట్ చేసేటువంటి అంశం. 1 కోటి రూపాయల బంగ్లాలు, 60 లక్షల క్యాష్లు ఆయన తీసుకొచ్చి ఓపెన్ గా చూపిస్తున్నాడు. ఈమె భర్త ప్రెస్ మీట్ లో క్యాష్ ఇచ్చాడు ఆయన నాకు, విజయసాయి రెడ్డి అనేసి. అంటే తన భార్య తప్పు చేసిందన్నటువంటి భయం వల్ల, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల వల్ల, వేరే వాళ్ళతో బిడ్డ కనిందనేటువంటి కోపంలోనే ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు తప్ప, అట్లాంటిది ఏమీ జరగకపోయి ఉన్నట్లయితే ఈయన కూడా బయటకు వచ్చేవాడు కాదు. ఈయన కూడా ఏం బయట పెట్టేవాడు కాదు. సో ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ లో బతుకుతున్నాం. మన పిల్లల్ని, మన జనరేషన్ ని, మన ప్రభుత్వాలు, మన సిస్టముల్ని, మన పిల్లల భవిష్యత్తుని ఇట్లాంటి డేంజరస్ అండ్ నీచమైనటువంటి మనుషుల చేతిలో పెడుతున్నాం. ఇట్లా ఉంది మన బతుకు.